అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి నవంబర్ 7వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు బాగా అర్థమవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి చాలా సున్నితమైన మనసు కలవారు, చాలా పట్టుదలతో అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎదిరించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కూడా ఈ కన్యారాశి వారిదని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎవరిని అయితే మోసం చేయరు. వీరు ఎక్కువగా ఎవరితో ఒకరితో మోసం చేస్తూ మోసపోతూ ఉంటారు. ఒకవేళ పట్టించుకోకుండా ఎవరైనా పెద్దవారు ఏదైనా తప్పు చేసినా, నలుగురు ముందు ఏదైనా అనినా కూడా నిలదీయడానికైతే వెనకాడరు. ఇలాగే వీరు మంచి జీవితం కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు ఎక్కువగా ఎదుర్కొని వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క కష్టం కూడా వీరికి బాగా తెలుస్తుంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజున దినఫలాల ఆధారంగా చూసినట్లయితే కనుక బాగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున వీరికి అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి పనులు కూడా ఈరోజు పూర్తి చేయబోతున్నారు. తెలివితేటలతో డబ్బులు కూడా బాగా సంపాదించేందుకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి బాధపడుతూ ఉంటారో వారికి ఈ రోజు అయితే శని భగవాన్ ఒక అనుగ్రహం అయితే కలగబోతుంది. ఇక వారి జీవితంలో ఎటువంటి ఆటంకులు అయితే ఉండవు. ఎటువంటి ఆటంకులు లేకుండా జీవితం అయితే సాఫీగా సాగిపోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి రావడంతో పాటు ఈ రోజున వీరు బాగా కలిసిబాటును అయితే చవిచూస్తారు. అలాగే ఈ రోజున వీరు మంచి చురుకుదనంతో ఎక్కువ మందితో అయితే కలిసి తెలివితేటలతో పదును అయితే పెట్టబోతున్నారు. చాలా గొప్ప వ్యక్తులుగా కాబోతున్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో మరింత ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు. దానివల్ల మంచి లాభాలు కూడా ముందు రోజుల్లో ఘటించబోతున్నారు. మీ యొక్క కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు కూడా మరిన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ ఒక కొలికి వస్తాయి. మీ జీవితం అనేది కొత్తగా మారటం అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులు అయితే మంచి అవకాశాలు, నూతన అవకాశాలు రాబోతున్నాయి. దేనికైనా అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే నెరవేరుతుంది. అలాగే శని భగవాన్ యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయి ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కూడా ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. వీరు గొప్ప వ్యాపారవేత్తగా కూడా చవి చూడబోతున్నారు. మంచి పేరును కూడా గణించబోతున్నారు. ఎలాంటి ఆటంకాలు కూడా మీ పనులు అయితే ఉండవని అయితే చెప్పుకోవచ్చు. పూర్వీకుల యొక్క బలం కూడా మీకు ఎక్కువగా తోడవబోతుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం కానీ అనేది చాలా ఎక్కువగా కావాలని కోరుకున్న వారైతే పూర్వీకుల నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం, మనోబలం, సహాయం అనేది ఈరోజు వీరు పొందబోతున్నారు. దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు కూడా వీరికి దగ్గర అవ్వబోతున్నారు. బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా ఏదైతే బంధం అయితే దూరం కాబోతుందో ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి పొందబోతున్నారు. అయితే మంచి మంచి శుభవార్తలు చాలానే వినబోతున్నారు. ఈ శుభవార్తల ద్వారా వినేందుకు అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పుకోవచ్చు. ఏదైనా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే మంచి అవకాశాలు రావడానికి అయితే చాలా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గ్రహాల యొక్క బలం అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి గల వారికి దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు నిండి ఉంటుంది. అందమైనటువంటి రూపాలు కూడా చాలా నిర్మలమైనటువంటి రూపాన్ని అయితే మనసునైతే కలిగి ఉంటారు. డబ్బు విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు కూడా అస్సలు చేయరు. అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువ ఉందని అయితే చెప్పుకోవచ్చు. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలో ఉండి తీరాలి. కానీ ఎక్కువ ఉంటే అది మంచిది కాదు. అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి రాబోతుంది అయితే బాగా చెప్పుకోవచ్చు. ప్రకృతి కూడా వీరికి అడ్డగా మారబోతుంది. వీరికి ఊహించినటువంటి ధర్మ లాభం అయితే కలబోతుంది. అనుకూలమైనటువంటి జీవితాలను కూడా వీరు నెరవేర్చుకోబోతున్నారు, సొంతం చేసుకోబోతున్నారు. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేయబోతున్నారు. అలాగే వీరిని మోసం చేసిన వారు అస్సలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని అర్థం చేసుకోవాలి. ఇక వారికైతే దగ్గర కూడా రానివ్వకుండా వారి జీవితంలో వారి ముఖం కూడా చూడటానికి పెద్దగా అయితే ఇష్టపడరు. వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే రెట్టింపు కోపం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే కనుక వీరి యొక్క లక్షణాల గుణగణాలు ఎలా ఉంటాయంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం వీరికి ఎవరి దగ్గర ఏది ఉచితంగా అయితే అసలు తీసుకోరు. ఒకరి మీద ఆధారపడి జీవితం అయితే అస్సలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా అయితే ఏదైనా ₹1 వచ్చినా కానీ అది వీరి సొంతదైతే మాత్రమే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండడానికి అయితే గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీని తీసుకోవడం కానీ వీరికైతే ఎప్పుడూ కూడా నచ్చదు. అలా అసలు ఆశించని వారు. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఈరోజు బాగా లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇటువంటి ఇష్టమైన పనులన్నీ మాత్రం మీకు ఆ దైవం అయితే మీకు చేయగలుగుతారు.
ఈ యొక్క మీకు మొండి ధైర్యం ఎక్కువ. ఈ రాశిగల వారికి మంచి ఫలితాలు మరిన్ని కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు కూడా నెరవేరబోతున్నాయి. ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు చక్కగా మీకు బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మనకు మంచి అవకాశం రాబోతుందని తెలిసినప్పుడు ఈ రోజుని కొంత మరింత శ్రద్ధగా భగవంతుని యొక్క అనుగ్రహం అయితే పొందేందుకు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి తర్వాత పూజ గదంతా కూడా శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా పరమేశ్వరుని పటం ముందు కానీ ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ యాలకును కానీ వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలాగే యాలకుల మాలను కూడా సమర్పించేందుకు వీలుంటే మీరు సమర్పించుకోవచ్చు. అది చాలా మంచిది. ఇక పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు అనుకూలమైనటువంటి దైవం కూడా పరమేశ్వరుడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే మీరు 108 సార్లు అయితే జపించడం చాలా మంచిది. లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించండి. ఈ రోజున మనకు బాగా కలిసి రావాలంటే దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు దగ్గరలో లేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్నైనా కానీ దర్శించుకోవడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజైతే మీకు చాలా సానుకూలమైనటువంటి రోజు అనేది చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా మీకు వచ్చినటువంటి అవకాశాలు అయితే చాలా ఉపయోగించుకోవటం వల్ల మీరు మంచి లాభదాయకంగా ఉంటారు. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో గొడవలు పడకండి. ఇంట్లో ఈరోజు గొడవలు పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి నోటికి వచ్చినట్టు అన్నాన్ని విడిచిపెట్టకుండా ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరగనేది ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇంట్లో ధనవశం అనేది కురుస్తుంది. కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడానికి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అవన్నీ మనమే చూసుకోవాలి. ఇక ఈ రోజున మీ మనసును అలాగే మీ మాట తీరును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అయితే చాలా మంచిది. అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడకరు. చాలా గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు. అలాగే అత్యాశ కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే ఉంటుంది. అస్సలు అనిపించదు. కానీ పైకైతే అసలు అలా సందర్భానుసారం మీరు చాలా రకాలుగా అంటే అన్ని విధాలుగా కావాలని అన్నీ కావాలని మీ మనసుకు అనిపించినా కూడా చాలా నిగ్రహంగా అయితే ఉండగలిగే మనిషి అయితే మీరు. అలాగే మీరు చాలా నీతిగా నిజాయితీగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి నిర్ణయాలు కూడా విషయాలను కూడా వాటి జోలికైతే వెళ్ళరు. అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం మీ సమయం వచ్చినప్పుడు ఎక్కువగా స్పెండ్ చేయరు. కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. కానీ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటారు. సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా అనుకునేది. వీరికి విమర్శించేటువంటి వాళ్ళైతే అస్సలు నచ్చరు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వాళ్ళతో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించడం చాలా తప్పనిసరి. అలాగే కొంతమంది మీకు హాని కలిగించాలని అయితే చూస్తున్నారు. వారి చేసే ప్రయత్నాల వల్ల మీరు బాధపడబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు చాలామంది అయితే మీకు శత్రువులుగా మారబోతూ ఉన్నారు. మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళు అయితే మీకు శత్రువులుగా మారబోతున్నారు. అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని కూర్చున్న వారు చాలామందే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకు తొక్కాలని చూస్తున్నారు. గొప్పగా బతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వచ్చే ఆదాయం గురించి చాలా గోప్యంగా ఉంచుకోవడం మంచిది. ఎవరికి చెప్పకుండా ఉండడం చాలా మంచిది. అలాగే కొత్త వ్యక్తులతో అయితే కొంతమంది సంబంధాలు కూడా కొంచెం అంటే బలపడుతూ ఉంటుంటాయి. కాబట్టి అలాంటి వారికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయితే ఉంది. అయితే మీరు శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవి పూజ యొక్క ఫలితం అయితే చాలా బాగా పొందబోతున్నారు. ఈరోజు ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలంటే ఈరోజు చాలా బాగా చక్కని అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. రాజకీయ పరంగా, పారిశ్రామిక పరంగా అయితే, సాహిత్య కళాత్మకంగా అయితే అన్ని రంగాల్లో సంబంధించిన వారికైతే ఈరోజు చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక బంధాన్ని అంటే ఒక స్నేహ బంధాన్ని కావచ్చు, ప్రేమ బంధాన్ని కావచ్చు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. ఏదైనా అంటే ఒక మాట పెరిగి మీకు ఆ బంధం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం వచ్చే పెంచేంత విధంగా అయితే మాట్లాడకుండా దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటివి చేయకుండా ఉంటే ఈరోజు ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా చాలా సానుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా అయితే అన్ని రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి రోజులని చెప్పుకోవచ్చు. కొంత మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదిరించినప్పుడు కూడా
వాటినైతే అధిగమించి మీ శక్తి సామర్థ్యాలు కూడా ఈరోజు మీకు ఆ భగవంతుడు తప్పకుండా ప్రసాదించబోతున్నాడు. ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం చేయడానికి భగవంతుడు మీ ముందుకు వస్తాడు. దేవతారాధన చేసుకోవడం, శివనామ స్మరణ చేసుకోవడం మరీ ముఖ్యం. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నించాలి. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశివారు ఈరోజు వీరి జాతక ఫలితాల ఆధారంగా చేయాల్సినటువంటి పరిహారాలు, పరిష్కారాలు అన్నీ చూసుకున్నాం కదండి. ఇదండి రేపటి రోజున కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ముందు మనం చెప్పుకున్న దేవతారాధనలు అన్నీ చేసుకోవడం వల్ల మనకు పరిహారాలు, సమస్యల గురించి పరిష్కారాలు అయితే దొరుకుతాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.